టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 209వ వీడియో. దాదాపు 2000కు పైగా జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇప్పటికే అందించడం జరిగింది. ఇంకా కూడా ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు యూపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఈ సిరీస్ నుంచి మీరు క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ కండి. తప్పకుండా ఇవి మీకు ఆ ఎగ్జామినేషన్స్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోను లైక్ చేయండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ఉంది. ఇక ఈరోజు చాలా ముఖ్యమైన ప్రశ్నలు జనరల్ స్టడీస్ నుంచి డిస్కస్ చేద్దాం. 10 క్వశ్చన్స్ 10 మినిట్స్ లోపే క్లోజ్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1, పాటలీపుత్ర నగర నిర్మాతగా ఎవరిని భావిస్తారు? రైట్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఉదయనుడు, బింబిసారుడు, అజాతశత్రు, బిందుసారుడు. క్వశ్చన్ చూడండి, పాటలీపుత్ర నగర నిర్మాతగా ఎవరిని భావిస్తారు? ముందు ఇది ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్ర నుండి తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైన ప్రశ్న అండి. పాటలీపుత్రం అనేది మగధ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. అంటే చాలా రోజుల పాటు మీకు హర్యాంక వంశంలో కానివ్వండి, తర్వాత శిశునాగ వంశంలో కొంతకాలం అక్కడ మార్చుకున్నారు వాళ్ళు, తర్వాత నంద వంశ కాలంలో, అదేవిధంగా మౌర్యుల కాలంలో, గుప్తుల కాలంలో మీకు పాటలీపుత్రం అనేది కొన్ని శతాబ్దాల పాటు మీకు ఉత్తర భారతదేశంలో ఒక ప్రముఖ రాజధాని నగరం అనే విషయాన్ని ఇక్కడ మర్చిపోకండి. మరి ఇవాళ దీన్ని పాట్నా అని పిలుస్తున్నాం, బీహార్లో ఉంది. దీని నిర్మాతగా మనకు ఎవరు పేర్కొనవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఉదయనుడు అండి. ఎందుకంటే మగధ సామ్రాజ్యం అనేది మీకు క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో ఏర్పడ్డటువంటి 16 మహాజనపదాలలో మగధ జనపదం ఒకటి. దీని మొదటి రాజధాని వచ్చేసి మనకు రాజగృహం లేదా గిరివ్రజం అండి. తర్వాత మీకు అజాతశత్రు ఏం చేస్తాడంటే ఒక కొత్త రాజధానికి బీజం వేస్తాడు పాటలీపుత్ర నగరానికి. దాన్ని పూర్తి చేసి రాజగృహం నుండి పాటలీపుత్రానికి ఆ రాజధానిని మార్చింది ఎవరు అంటే అజాతశత్రు యొక్క కుమారుడు ఉదయనుడు అండి, గుర్తుంచుకోండి. ఈ హర్యాంక వంశము మగధను పాలించిన మొట్టమొదటి రాజవంశము. క్రీస్తుకు పూర్వం 544 నుంచి క్రీస్తుకు పూర్వం 413 వరకు వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది. బింబిసారుడు, అజాతశత్రువు, ఉదయనుడు అండి, ముగ్గురు రాజులు కూడా మనకి మొట్టమొదట హర్యాంక వంశం మగధను పాలించిన రాజవంశం అది. మీరు భారతదేశంలో రాజుల యొక్క హిస్టరీ అనేది ఇక్కడనే స్టార్ట్ చేస్తారు, ఈ మహాజనపదాల దగ్గర. ఇది మీకు రైట్ ఆన్సర్, ఉదయనుడు. ఇక బింబిసారుడు హర్యాంక వంశ స్థాపకుడు అండి. అజాతశత్రు బింబిసారుడిని చంపి పవర్లోకి వస్తాడు, అతని యొక్క కుమారుడు అజాతశత్రు. ఇక బిందుసారుడు మౌర్య వంశానికి చెందినటువంటి రాజు, అశోకుడి యొక్క తండ్రి అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. క్వశ్చన్ నెంబర్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాను నేను ఇదంతా కూడా. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశ చరిత్రలో మొదటి పితృహంతకుడిగా ఎవరిని భావిస్తారు? మీరు గమనించండి, ఒక రాజు అంటే ఒక తండ్రిని చంపేసి రాజ్యాధికారం చేపట్టినటువంటి మొట్టమొదటి రాజు భారతదేశంలో ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఉన్నాయి. అశోకుడు, అజాతశత్రు, ధననందుడు, మౌర్యచంద్రగుప్తుడు. రైట్, హిస్టరీ మీద పట్టుంటేనే మీరు ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. ఇందాక నేను చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ దగ్గర ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి బింబిసారుని చంపి అజాతశత్రు పవర్లోకి రావడం జరిగింది. మగధను పాలించిన మొదటి రాజవంశం హర్యాంక రాజవంశానికి చెందినటువంటి అజాతశత్రునే మనం తొలి పితృహంతకుడిగా పేర్కొంటాం. క్వశ్చన్ నెంబర్ అదేవిధంగా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ. అజాతశత్రు బుద్ధుని యొక్క సమకాలీనుడండి. మీకు మొట్టమొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో నిర్వహించింది కూడా అజాతశత్రు అనే విషయాన్ని ఇక్కడ గమనించండి. ఎందుకంటే బౌద్ధంలో 4 కాన్ఫరెన్సెస్ జరుగుతాయి, వీటినే మనము బౌద్ధ సంగీతులు అంటాము. అందులో మొదటి బౌద్ధ సంగీతి రాజగృహంలో జరిగింది. దాన్ని నిర్వహించింది ఎవరు అంటే అజాతశత్రు అండి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, సింధు నది యొక్క అతి పొడవైన ఉపనది ఏది? రైట్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. జీలం, చీనాబ్, సట్లెజ్, బియాస్. సింధు నదికి ఉన్నటువంటి ఉపనదులలో జీలం, చీనాబ్, సట్లెజ్, బియాస్, రావి ముఖ్యమైనటువంటి ఉపనదులండి. మరి దీని యొక్క ఉపనదులలో పొడవైన ఉపనది ఏది అంటే సట్లెజ్ రివర్. మీకు 1450 కిలోమీటర్లు అయితే పొడుగుంటుంది. మరి అన్ని ఉపనదులలో సింధు నదికి ఉన్న ట్రిబ్యూటరీస్లో ఇదే మీకు లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అనే విషయాన్ని కూడా మర్చిపోకండి. ది సట్లెజ్ రివర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ లేక్ రక్షస్థల్ ఇన్ టిబెట్. అది ఎక్కడ పుడుతుందో ఇక్కడ ఇచ్చాను, నియర్ మౌంట్ కైలాస్. ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, తెలంగాణ సాహిత్య అకాడమీ మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు?
రైట్. డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఎల్లూరు శివారెడ్డి, బిఎస్ రాములు, నందిని సిద్ధారెడ్డి. 4 ఆప్షన్స్ మీ ముందున్నాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు నందిని సిద్ధారెడ్డి అండి, తెలంగాణ సాహిత్య అకాడమీ మొట్టమొదటి అధ్యక్షుడు. క్వశ్చన్ నెంబర్ 5. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ ఎక్కడ జన్మించాడు? రైట్. మీకు 1526లో ఇబ్రహీం లోడీని మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి బీజం వేసినటువంటి బాబర్ పుట్టింది ఎక్కడ అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. యాండిజాన్, కాబూల్, సమర్కండ్, మెహర్గర్. 4 ఆప్షన్స్ మీకు సిమిలర్ కనిపిస్తాయి, బాబర్తో సంబంధం ఉన్న ప్లేస్ లా కనిపిస్తాయి. కానీ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు యాండిజాన్ అండి. మీకు ఉజ్బెకిస్తాన్లోని మీకు ఎక్కడ అంటే ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఉజ్బెకిస్తాన్లోని యాండిజాన్, పర్గానా లోయలోని యాండిజాన్లో బాబర్ జన్మించడం అనేది జరిగిందండి. ఇక కాబూల్ కూడా బాబర్తో లింక్ అయి ఉన్నటువంటి ప్లేసే, సమర్కండ్ కూడా బాబర్తో లింక్ అయి ఉన్నటువంటి ప్లేసే. కానీ మెహర్గర్ అనేది బాబర్తో లింక్ అయి లేనటువంటి ప్లేస్ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి బాబర్ పుట్టింది యాండిజాన్లో, తర్వాత కాబూల్ నుంచి ఇండియా మీదకి అటాక్ చేయడం అనేది జరిగింది. ఇక బాబర్ ఇతను తండ్రి వైపు నుంచి తైమూర్ వంశానికి, తల్లి వైపు నుంచి చెంగిస్ ఖాన్ వంశానికి చెందినటువంటి వ్యక్తిగా మనం గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 6. సోడియంను దేనిలో నిల్వ చేస్తారు? రైట్. ఇక్కడ ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి, సివిల్స్లో అటువంటి ప్రశ్న ఇక్కడ తీసుకున్నాను నేను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. నీరు, కిరోసిన్, సల్ఫర్, పెట్రోలియం. సోడియంను కిరోసిన్లో నిల్వ చేస్తారని, ఎందుకంటే మీకు సోడియం అనేది గాలి, నీటితో అధిక చర్యాశీలతను ప్రదర్శిస్తుంది. అదేవిధంగా సోడియం క్లోరైడ్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇక్కడ. సోడియం క్లోరైడ్ని మనం టేబుల్ సాల్ట్ అంటాము. మీకు వాతావరణంలో రోడ్లపై పేరుకుపోయిన మంచును కరిగించడానికి సోడియం క్లోరైడ్ని అయితే ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 7. వస్త్ర పరిశ్రమలో బ్లీచింగ్ ఏజెంట్గా దేనిని ఉపయోగిస్తారు? రైట్. ఇక్కడ మీకు ఒక్క నిమిషం, ఇక్కడ మీకు చూడండి, 1 మినిట్ అండి. క్వశ్చన్ నెంబర్ 5, 6 మనం బ్యాక్ వద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 7. వస్త్ర పరిశ్రమలో బ్లీచింగ్ ఏజెంట్గా దేనిని ఉపయోగిస్తారు? మీకు NaCl, NaOH, సోడియం క్లోరైడ్, సోడియం హైడ్రాక్సైడ్, అదేవిధంగా సోడియం హైపోక్లోరైడ్, H2SO4. వస్త్ర పరిశ్రమలో బ్లీచింగ్ ఏజెంట్గా ఉపయోగించేది సోడియం హైపోక్లోరైట్ అండి. ఇది రైట్ ఆన్సర్. మీకు NaOCl అయితే వాడతారు, ఇది కూడా గుర్తుంచుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ కూడా. క్వశ్చన్ నెంబర్ 8. అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? 4 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. నవంబర్ 11, సెప్టెంబర్ 8, జనవరి 15, జనవరి 24. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జనవరి 24న జరుపుకుంటాం. ఇదే రోజున మనము జాతీయ బాలికా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం, నేషనల్ గర్ల్ చైల్డ్ డే. నవంబర్ 11నేమో జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం, గుర్తుంచుకోండి. సెప్టెంబర్ 8ని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకుంటాం. జనవరి 15ను జాతీయ సైనిక దినోత్సవంగా, నేషనల్ ఆర్మీ డేగా జరుపుకుంటాం. రైట్. ఇక్కడ రైట్ ఆన్సర్ జనవరి 24. క్వశ్చన్ నెంబర్ 9. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కొత్త పేరేమిటి? ఇక్కడ ఎస్ జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంగా దీనికైతే కొత్తగా పేరు పెట్టడం అనేది జరిగింది. లాస్ట్ క్వశ్చన్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 1913లో గద్దర్ పార్టీ ఎవరు ఏర్పాటు చేశారు? 4 ఆప్షన్స్ ఉన్నాయి. దర్శి చెంచయ్య, లాలా హరదయాల్, భగత్ సింగ్, ఖుదీరామ్ బోస్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి లాలా హరదయాల్ అండి. లాలా హరదయాల్, సోహన్ సింగ్ బక్నా వీరు కలిసి మరి గద్దర్ పార్టీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం పేరు యుగంతర్ ఆశ్రమం అండి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఏర్పాటు చేయబడింది. గదర్ అంటే తిరుగుబాటు అనే అర్థము. దీని యొక్క పత్రిక గదర్ పత్రిక కూడా మీకు స్థాపించబడింది. గదర్ పత్రిక మొదట ఉర్దూ భాషలో వచ్చింది, తర్వాత గురుముఖి లిపిలో ఇది ప్రచురించబడింది, గుర్తుంచుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. గదర్ పార్టీ గురించి మీకు చాలాసార్లు ప్రశ్న అయితే వచ్చింది. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చదువుతారు మీకు, నేషనల్ మూమెంట్లో. సో ఇవి నేను మీకు ఈరోజు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలు, జవాబులు. మరి మిగతా ప్రశ్నలు అయితే నెక్స్ట్ వీడియోస్లో మీకు అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.